నమస్కారం. ఈ వివరణాత్మక ప్రదర్శనకు మీకందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన దేశంలోనే అతి పిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక స్వరూపం, అద్భుతమైన సంస్కృతి, చారిత్రక వారసత్వం గురించి చాలా విషయాలు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా మనం ఈ మ్యాప్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నవి తెలంగాణలోని 31 జిల్లాలు. దక్షిణ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న ఈ రాష్ట్రం భౌగోళికంగా ఎంత సువిశాలంగా ఉందో ఈ పట్టాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా. ఇక ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలు చూస్తే రాష్ట్ర ఆవిర్భావం, భౌగోళికం మరియు నదులు, అద్భుతమైన పండుగలు, కళలు మరియు హస్తకళలు, ఆ తర్వాత రాష్ట్ర చిహ్నాలు మరియు వారసత్వం. ఈ 5 విభాగాల్లో మనం తెలంగాణను పూర్తిగా అన్వేషిద్దాం. మొదటి విభాగం రాష్ట్ర ఆవిర్భావం. అసలు ఈ రాష్ట్రం ఎలా రూపుదిద్దుకుందో ఆ రాజకీయ చరిత్రను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే సంవత్సరం 2014. ఎందుకంటే దాదాపు ఒక దశాబ్దం పాటు జరిగిన సుదీర్ఘ రాజకీయ ఉద్యమం తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి 2014లోనే తెలంగాణ అధికారికంగా ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. నిజంగా చెప్పాలంటే ఇది దశాబ్దాల ప్రజల ఆకాంక్షకు ఒక సజీవ రూపమని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్ర రాజకీయ నిర్మాణాన్ని కాస్త సింపుల్గా చూద్దాం. చారిత్రక నగరమైన హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని. ఇక్కడ శాసనసభ, శాసనమండలి అనే ద్విసభల చట్టసభ వ్యవస్థ ఉంది. ఇక అధికారిక భాషల విషయానికొస్తే తెలుగు మరియు ఉర్దూ. మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లాగే ఇక్కడ కూడా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వమే నడుస్తోంది. సరే, ఇప్పుడు రెండవ విభాగం భౌగోళికం మరియు నదులు. ఒక రాష్ట్రం రూపురేఖలను డిసైడ్ చేయడంలో దాని భౌగోళిక పరిస్థితులు ఎంత ముఖ్యమో ఇక్కడ తెలుసుకుందాం. అసలు తెలంగాణ ఎక్కడుందంటే ఇది పూర్తిగా ఎత్తైన దక్కన్ పీఠభూమిపై భాగంలో విస్తరించి ఉంది. పీఠభూమి అంటే మీకు తెలిసిందే కదా, సముద్రం మట్టానికి కాస్త ఎత్తులో ఉండే సమతల ప్రాంతం. ఈ భౌగోళిక అమరిక వల్లే ఇక్కడ ఉష్ణమండల పొదలతో కూడిన ఒక ప్రత్యేకమైన వృక్ష సంపద కనిపిస్తుంది. ఇక నదుల గురించి మాట్లాడకుండా భౌగోళికం పూర్తికాదుగదా. తెలంగాణకు జీవనాధారమైన 2 ప్రధాన నదులు ఇక్కడ ఉన్నాయి. ఒకటి గోదావరి. దీన్నే మనం చాలా గౌరవంగా దక్షిణ గంగా అని కూడా పిలుస్తాం. ఇది మహారాష్ట్రలోని బ్రహ్మగిరిలో పుట్టి అంతర్వేది వరకు ప్రవహిస్తుంది. దీనికి కొంచెం భిన్నంగా కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర ఉద్భవించి కర్ణాటక గుండా మనకి ఇటువైపు వస్తుంది. ఈ 2 నదులు ఈ ప్రాంత వ్యవసాయానికి అక్షరలా వెన్నెముకలాంటివి. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. అద్భుతమైన పండుగలు మరియు సంప్రదాయాలు, అంటే సహజ వనరుల నుండి సాంస్కృతిక ఆత్మవైపు అడుగులేద్దాం. ఏ ప్రాంత సంస్కృతినైనా అక్కడి పండుగలే బలంగా చెప్తాయి. తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చే అతి ముఖ్యమైన పండుగలు: అమ్మవారిని ఆరాధించే అత్యంత శక్తివంతమైన వేడుక బోనాలు, ఆ తర్వాత పూలతో ప్రకృతిని గౌరవించే బతుకమ్మ. ఇవి మాత్రమే కాదు సుమా, ఆయాక్ లేదా భీమన్న, అలాగే లంబాణి గిరిజన పండుగలు కూడా ఈ నేల సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ పేర్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సుమా. పండుగల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతర గురించి కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ భక్తులు సమర్పించే తులాభారం చాలా స్పెషల్. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇక్కడ భక్తులు తమ బరువుకు సరిపడా బెల్లాన్ని తీసుకొచ్చి దాన్నే బంగారంగా భావించి అమ్మవార్లకు సమర్పిస్తారు. ఎంత అద్భుతమైన సంప్రదాయం కదా ఇది. ఇక 4వ విభాగం విశిష్టమైన కళలు మరియు హస్తకళలు. ఈ ప్రాంతం అద్భుతమైన కళా నైపుణ్యానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితా చూస్తే తెలంగాణ కళా వైవిధ్యం మనకు ఇట్టే అర్థమైపోతోంది. గోండ్, నిర్మల్ పెయింటింగ్స్, పురాతన కథలు చెప్పే చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ లాంటి దృశ్య కళలు ఇక్కడ చాలా ఫేమస్. ఇక ప్రదర్శన కళల విషయానికొస్తే కాకతీయుల నాటి యుద్ధనృత్యం పెరణీ శివతాండవం, గొబ్బి నృత్యం, బుర్రకథ, దండారియా, ధమాల్, మాధిరీ నృత్యాలు విశేషంగా ఆకర్షిస్తాయి. భామాకలాపం, గొల్లకలాపం కూడా ఇక్కడి సంప్రదాయ కళారూపాలే. ఇవన్నీ ఒకచోట చూస్తుంటే ఈ కళాత్మక వారసత్వం ఎంత గొప్పదో అనిపిస్తుంది కదా. అయితే నైపుణ్యమనేది కేవలం నృత్యాలకే పరిమితం కాలేదండి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భౌగోళిక సూచికలు అంటే జీఐ ట్యాగ్స్ తెలంగాణలో చాలానే ఉన్నాయి.
పోచంపల్లి ఖత్, గద్వాల్ చీరల నేత నైపుణ్యం, కరీంనగర్ వాసుల సున్నితమైన సిల్వర్ ఫిలిగ్రీ కళ, నిర్మల్ బొమ్మలు, పెంబర్తి లోహపు కళ, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట చేనేత, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటితో పాటే బొగ్గు, బాక్సైట్ లాంటి ఖనిజాలు, అలాగే వరి, పత్తిలాంటి వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పుడు మన ఆఖరి విభాగం రాష్ట్ర చిహ్నాలు మరియు వారసత్వం. ప్రతి రాష్ట్రానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన నేచురల్ ఐడెంటిటీ ఉంటుంది కదా, అవేంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అధికారిక ప్రాణుల గురించి చూస్తే అత్యంత చురుగ్గా, సున్నితంగా ఉండే మచ్చల జింకని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అలాగే అందమైన రంగులతో విజయానికి ప్రతీకగా నిలిచే పాలపిట్ట ఈ రాష్ట్రపక్షి. ఈ రెండు జీవులు రాష్ట్ర సహజ పర్యావరణానికి ఖచ్చితమైన ప్రతినిధులు. ఇకపోతే రాష్ట్రపుష్పం, పసుపు రంగులో కలకలాడిపోయే తంగేడు పువ్వు. బతుకమ్మ పండుగలో ఇది లేనిదే అసలు వేడుకే జరగదంటే నమ్మండి. తెలంగాణ సంస్కృతిలో దీనికి అంతటి ప్రాముఖ్యత ఉంది. మార్గదర్శకత్వం కోసం దీని శాస్త్రీయ నామం సెన్నా యారిక్యులాటా అని గుర్తుపెట్టుకోండి. చరిత్ర, పర్యావరణం ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే. ఓరుగల్లు వైభవానికి ప్రతీకగా నిలిచే వరంగల్ కోట, ప్రాచీన బౌద్ధ కేంద్రం నాగార్జునకొండ, మెదక్కోట, ఇవన్నీ ఇక్కడ చరిత్రకు సజీవ సాక్ష్యాలు. అలాగే మహావీర్ హరిణ వనస్థలి, మృగవని, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనాలు ఇక్కడి పచ్చదనాన్ని ఎంతగానో కాపాడుతున్నాయి. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, వన్యప్రాణి సంరక్షణలో తెలంగాణ అస్సలు వెనక్కి దగ్గలేదు. మీకు తెలుసా, భారతదేశంలోనే అతిపెద్దదైన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఈ రాష్ట్రంలోనే ఉంది. దానికి తోడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఏటూరు నాగారం, కిన్నెరసాని, మంజీరా, పాపికొండ, పోచారం, శివరం, పాఖాల్, ప్రాణహిత, ఇలా ఎన్నో అభయారణ్యాలు రాష్ట్ర జీవ వైవిధ్యానికి రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. అద్భుతం కదూ! ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ విశేషాలన్నీ కేవలం కొన్ని వాస్తవాలు మాత్రమే కాదు, దశాబ్దాల కలల సాకారానికి ప్రతిరూపాలు. ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక చిన్న ప్రశ్న. ఒకవైపు ప్రాచీన దక్కన్ సుసంపన్నమైన చరిత్ర, మరోవైపు అభివృద్ధి చెందుతున్న సరికొత్త రాష్ట్ర గుర్తింపు. ఈ రెండింటి కలయికతో ఉన్న భారతదేశపు అతి పిన్న రాష్ట్రం భవిష్యత్లో మన దేశం యొక్క సాంస్కృతిక, పర్యావరణ ముఖచిత్రాన్ని ఇంకెంత అద్భుతంగా తీర్చిదిద్దబోతోంది. కాస్త ఆలోచించండి. ఈ వివరణాత్మక ప్రదర్శనను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.